మొండిగా అనేక సంవత్సరాలుగా తీరని యొక్క కోరికలు గూడా ఉంటాయి. సో, వాటి నిమిత్తము మీరు ప్రార్థిస్తా ఉంటారు. అది నెరవేరాలని దాని కొరకు తగిన రీతిలో కొంతమంది కృషి చేస్తా ఉంటారు. అయితే అందరికీ ఇది జరుగుతదా అంటే, అది కూడా 3 గుంపులుగా ఉంటాయి. ఒకటి, వారికి వారు ప్రార్థించగానే మరి ఆ సమస్య గాని, ఏదైనా వారు మొండిగా అవును. ఉంటున్నదేదన్నా అది వెంటనే అది నెరవేర్చబడుతుంది. తీరిపోతుంటది. రెండో గుంపు వారు కొంత టైం తీసుకుంటారు. కొంత సమయాన్ని వారి జీవితంలో ఎదురు చూడాల్సొస్తది. కొంతమందికి ఎంత సమయం ఎదురు చూసినా, వాళ్ళెంత ప్రార్థించినా గూడా ఆ సమస్య తీరదు. ఆఖరికాళ్ళు చనిపోయి పెట్టెలో పెట్టేసి ఎళ్ళిపోవడమే తప్ప, ఆ సమస్య ఎప్పటికి కూడా పరిహరించబడదు. అయితే మనం ఆలోచించాలి, మనం ఏ గుంపుకి చెందిన వాళ్ళమనేది. సో, ఏ ఒక్కరు కూడా బాధల్లో, దరిద్రంలో ఉండాలనేది ఎవరికీ కూడా ఇష్టం ఉండదు కదండీ! ఎవరికిష్టం ఉంటది? ఎవరికిష్టం ఉండదు. అందరూ కూడా మంచిగా, ఉన్నతంగా ఉండాలని, అభివృద్ధి చెందాలని, అదే ఆశ, కోరికగా ఉంటది. కానీ ఇది అందరి జీవితంలో నెరవేరకపోవడం నిజంగా బాధాకరమే. అయితే దేవుడు ఎవరిని కూడా దరిద్రులుగా ఉంచాలని, లేతే రోగగ్రస్తులుగా ఉంచాలనేది ఎప్పుడూ కూడా దేవునికి ఉద్దేశ్యం కాదు. అయినప్పటికీ కూడా అవన్నీ కూడా భూమి మీద ఇంకనూ అలాగే కనబడుతున్నాయంటే కొన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒకసారి ఒక లేఖన భాగాన్ని ఒకసారి చూద్దాం. మరి యోహాను సువార్తలో 5దో అధ్యాయాన్ని ఒకసారి పరిశీలన చేస్తే, అక్కడ 2-9 వచనాలు నెమ్మదిగా ఒకసారి చదువుదాం. అందులోంచి దేవుడు ఈరోజు మనతో మాట్లాడతాడు. యోహాను సువార్త 5దో అధ్యాయము 2-9 వచనాలు. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు కలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధిగల ఒక మనుషుడుండెను. యేసు వాడి పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థత పడగోరుచున్నావా అని వారిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత పొంది వాడు పరిపెత్తుకొని నడిచెను. హల్లెలూయా! మరి ఇది చాలా సందర్భాల్లో మనం విన్నాం, మనం చదువుకున్నాం, అధ్యయనం చేశాం కదా! అయితే ఇందులో ప్రత్యేకత ఏముందండి? ఇందులో మరి అంటే సరిగ్గా మనం చదివితే మనకది తెలుస్తది. దేవుడు మనకి తెలియజేస్తాడు. అయితే ఇక్కడ చూడండి, ఈ యోహాను సువార్తలన్నిటిలో గూడా ఈ యోహాను సువార్త చాలా ప్రత్యేకమైనదని చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. ఉదాహరణకి యేసు ప్రభువారి యొక్క ప్రేమను గాని, లేకపోతే ఆయన యొక్క దైవత్వాన్ని గాని, లేకపోతే ఆయన చేసినాక అద్భుతాలను గాని మరి చూపించడంలో ఈ యొక్క సువార్తలన్నిటిలో యోహాను సువార్త చాలా ప్రధానమైనది. చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో మరి ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తాడు ఈ యొక్క యోహాను. మరి యోహాను సువార్త 1 అధ్యాయం మనం చదివాము, 2 చదివాము, 3 చదివాము. ఇవన్నీ కూడా చదివినవే కదా! చదివినవి. అందులో కూడా కొన్ని ఈవెంట్స్ కూడా మనం గుర్తు చేసుకుంటాం. 1 అధ్యాయంలో ప్రాముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏదన్నా ఉందంటారా? యోహాను సువార్త 1 అధ్యాయంలో ఏముందట అంత ప్రాముఖ్యత? ఏముందండి? చెప్పాలి. ఇంకా? 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 14లో కూడా యేసు ప్రభువారు ఈ యొక్క లోకానికి వచ్చే యొక్క రుజువును కూడా అక్కడ కనపరుస్తాడు 14వ వచనంలో. సో, చాలా ప్రాముఖ్యమైనవి ఇవన్నీ కూడా. అలాగే 2 అధ్యాయంలో ఏమైనా ప్రాముఖ్యత ఉందా? చాలా ప్రాముఖ్యమైనది కదా! యేసు ప్రభువారు భూమి మీద మరి పరిచర్య ప్రారంభించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన చేసిన ఒక అద్భుతం యొక్క కానాను విందులో ఆయన చేసిన అద్భుతం. మరి 3 అధ్యాయంలో ఏమన్నా ఉందా?
ఏముందా అంటే లేదా? ఉందా లేదా? యోహాను సువార్త అంతటికి కూడా 3 అధ్యాయం ఎంతో ప్రాముఖ్యమైనది. నేను ఆల్రెడీ మీకు హింట్ చెప్పేసాను కదా! సువార్తలన్నిటిలో కూడా యేసు ప్రభు గురించి, ఆయన దైవ లక్షణముల గురించి గాని, ఆయన ప్రేమను గాని చూపించే విషయంలో యోహాను చాలా చక్కగా చూపించగలిగాడు. మరి యోహాను సువార్త 3 అధ్యాయం ఎంత ప్రాముఖ్యం అంటే, అందులో ఒక వచనం అందరికీ కూడా తెలిసినదే కదా! 3:16లో ఏముందట? ఆ! చాలా. హ్మ్. సో, అలాగే మరి 4 అధ్యాయంలో గూడా మరి యేసు ప్రభుతో మనం కనెక్ట్ అవ్వాలంటే ఎంత ప్రాముఖ్యత గూడా ఆయన చెప్పేసాడు. 4 అధ్యాయంలో 23, 24 వచనాల్లో గూడా దేవుడు ఆత్మ అయ్యున్నాడు కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ, సత్యముతోనూ ఆరాధించాలి అనేది దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అలాగే ఒక్కొక్కటి మనం చదువుతున్న కొలది అందులో చాలా శ్రేష్టమైన అంశాలే ఉంటాయి. అవన్నీ కూడా ఒకదానికి లింక్ అవుతా ఉంటది. ఇప్పుడు ఐదో అధ్యాయంలో మనం మాట్లాడుతున్నాం. 2-9 వచనాలు ఆ లేఖన భాగాల్లో అతి ప్రాముఖ్యమైనది ఏంటి? అక్కడ ఏదో దేవుడు చేసాడు గదా! ఏం చేసాడట? చదివారు కదా ఇప్పుడు. ఏం చేశాడమ్మా? నీటిని ద్రాక్షారసం 5లో చేశాడా? ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు మనం చదివిందేంటి? ఐదో అధ్యాయంలో 2-9 వచనాల్లో ఏం చెప్తున్నారాయన? ఆ! అది ప్రాముఖ్యం. అంటే ఇక్కడ మీరు గమనించండి. సరిగ్గా మీరు చదివితే, చదివిందే గానీ ఏం అర్థమవ్వదు మీకు ఎప్పుడు గూడా. అందుకని చదువుకెళ్ళిపోతారు, మర్చిపోతారు. ఒకవేళ ఏమైనా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పినా, ఆ రోజు వరకే దాచుకుంటారు. తర్వాత మళ్ళీ ఎళ్ళిపోద్ది గాలికది. కనుక జాగ్రత్త. ఇవన్నీ గూడా మరలా మీకు ఎవరు చెప్పరు. మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ గమనించండి. 7 నుంచి మొదలు పెడతా ఉంటాడు దేవుడు. ఉదాహరణకి యొప్పే గ్రామంలో ఉంటున్నప్పుడు అక్కడ 7 సంవత్సరాలుగా ఒక వ్యక్తి బాధపడతా ఉంటాడు ఒక రోగంతో. అక్కడ 7 సంవత్సరాలను మొదలుకొని బైబిల్ గ్రంథంలో అత్యధికంగా ఎక్కువ కాలం దీర్ఘకాలికంగా వ్యాధిగ్రస్తుడిగా ఉంటున్నవాడంటే ఈ వీడే. ఇప్పుడు మనం 5దో అధ్యాయం చదివినాక బెతెస్దా కోనేరు దగ్గర ఉంటున్న వ్యక్తి. అక్కడ వాడి పేరు ఇవ్వలేదు, వయసు ఇవ్వలేదు. కానీ అక్కడ వాడి రోగానికున్న వయసు మాత్రం ఇచ్చారు. కదా! ఏముందట అక్కడ? 38 సంవత్సరాలు. ఉందా అక్కడ మెన్షన్ చేసి? ఇవి గమనించాలి మీరు. అంటే ఎందుకు ఇలా రాయించాడు? అంటే ఈ రోగగ్రస్తులైన వారి పేర్లు ఎప్పుడు కూడా దేవుడు చెప్పడానికి ఇష్టపడలేదు. కానీ వారు ఎదుర్కొంటున్న సమస్యని ఎంత దీర్ఘకాలికంగా వారు బాధపడుతున్నారో దాన్ని మాత్రం ఆయన ప్రొజెక్ట్ చేశాడు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే దేవుడు చిన్న రోగము నుంచి దీర్ఘకాలికంగా వారు ఎదుర్కొంటున్న సమస్యను కూడా దేవుడు ఏం చేయగలడట? నయము చేయగలడు, స్వస్థపరచగలడు. ఇక్కడ 7లో అక్కడ మనకు కనబడింది. అలాగే 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీని కూడా దేవుడు స్వస్థపరిచాడు. అలాగే 18 సంవత్సరాలు ఒక స్త్రీ వెన్నుముకంతా వంగిపోయి ఉంటే ఆమెను కూడా దేవుడు లూకాసు వార్త 13వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. అక్కడ కూడా పునరుద్ధానం రోజున అంటే ఆదివారపు ఆరాధన సబాత్ రోజున యేసు ప్రభువారు ఆమెను స్వస్థపరిచినట్టు అక్కడ కూడా ఆమె పేరు ఇవ్వలేదు. కానీ ఆవిడ ఎన్ని సంవత్సరాలుగా బాధపడుతుందో మాత్రం మెన్షన్ చేశారు. 18 ఇయర్స్ నుంచి బాధపడుతుందని అక్కడ తనకి స్వస్థత ఇచ్చాడు. అలాగే ఇక్కడ యోహాను సువార్త 5దో అధ్యాయంకి వచ్చినప్పుడు మనకి ఇక్కడ కనబడుతున్న 38 సంవత్సరాలు. ఇదే హైయెస్ట్ అనమాట. అంటే ఇంత లాంగ్ పీరియడ్ ఒక్క స్వస్థత జరగలేదు. ఏమీ అవ్వలే. కానీ దాన్ని కూడా దేవుడు నయం చేశాడు. హల్లెలూయా! అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ కూడా రోగాలు బారిన పడిన వాళ్ళు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి విడుదల పొందాలనేదే మీ అందరి కోరిక. ఏ ఒక్కరు కూడా అలా చచ్చిపోవాలని, అలాగే దరిద్రంలో ఉండాలనేది ఎవరు కూడా కోరుకోరు. అయితే ఇక్కడ యేసు ప్రభువారు స్వయంగా అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా వాడిచ్చిన సమాధానం ఏంటట? "నువ్వు స్వస్థపరచుకొనుచున్నావా" అని అడిగితే యేసు ప్రభువారు ఏమన్నాడు? వాడు సమాధానం ఏం చెప్పాడు? "నా మొహంలో ఏమీ కనబడదు. బైబిల్‌లో చూస్తే కనబడుతది." కదా! అంటే ఇక్కడ నేను ఎందుకు ఇచ్చానో మీకు దానొక ఆంతర్యం తెలియదు.
నేను పదే పదే చెప్తున్నప్పుడు చదవండి, జ్ఞాపకం పెట్టుకోండి అంటున్నప్పుడు కూడా దాని గురించి మీకు గమనం లేకపోతే నేను చెప్పేది కనెక్ట్ అవ్వదు మీకు. 2-9 వచనాలు ఎంత ప్రాముఖ్యమైనవి. అక్కడ ఒక ప్యాసేజ్‌లో దేవుడు చెప్తున్నాడు. అక్కడ ఏముందట ఒకసారి మళ్ళా చదవండి. అది అండర్‌లైన్ చేసుకోండి నేను చెప్పేవి. చదవమ్మా గట్టిగా. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర గొర్రెల ద్వారం యెరూషలేములో ఉందట. ఆ! హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. ఆహా! దానికి 5 మంటపములు కలవు. ఎన్నండి? 5. 5 ఆయా సమయములకు దేవదూత ఆగమ్మా. నా వైపు చూడాలి అప్పుడప్పుడు. కదా! ఎన్నట? 5 మంటపం. అయితే ఈ 5 మంటపంలో ఏం జరుగుతుందో ఇప్పుడు కంటిన్యూ చేయి. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన తర్వాత పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అంటే ఆ 5 మంటపంలో కూడా ఉన్న బ్యాచ్ ఎవరట? ఇగోండి అక్కడ స్పెసిఫిక్‌గా రాశారు. ఆ రోగులనమాట. ఒక్కొక్కళ్ళు వారికి డిఫాల్ట్స్ అలా ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా 5 మంటపంలో అలా అక్కడ ఉంటారట. ఎదురు చూస్తా ఉంటారు. వాళ్ళు స్వస్థపరచబడాలంటే అక్కడ ఒక నిర్దిష్టమైన ఒక సమయానికి ఒక దూతొచ్చి ఆ బెతెస్దా కోనేటిలో నీళ్లను కదిలించినప్పుడు మొట్టమొదటిగా ఎవరైతే అందులోకి వెళ్తారో వారు స్వస్థపరచబడతారు అనేదే కదా దాని ఉద్దేశం అక్కడ రాయబడింది. అయితే ఇక్కడ యేసు ప్రభువారు వచ్చినప్పుడు వాడిని అడిగినప్పుడు వాడు చెప్పింది ఏంటంటే, అయ్యా కరెక్టే, కానీ ఇక్కడ జనాలు ఎక్కువైపోయారు, రద్దీ ఎక్కువ ఉంది. మరి నేనా నడవలేను సరిగ్గా, నాకు ఎవడు సహాయం చేసినోడు లేడు, నేను వెళ్దాం అనుకునే లోపు ఎవడో ముందు వరుసలో వెళ్ళిపోతున్నాడు, దూకేస్తున్నాడు. ఓకే, అంటే వాడి ప్రాబ్లం వాడు చెప్పాడు, కానీ దేవుడు అడిగినప్పుడు ఇవన్నీ అనవసరం, ఇవన్నీ అనవసరం. నువ్వేం చెప్పాలి? నీకు స్వస్థత కావాలా వద్దా అంటే ఏం చెప్పాలి? అంతేనా? స్ట్రైట్‌గా చెప్పడం రాకపోతే ఎలా? అయితే దేవుడు అది గ్రహించాడు. ఆ తర్వాత ఆయన వెంటనే ఒక మాట సెలవిచ్చాడు. ఏంటట? నీ పరుపెత్తుకొని వెళ్ళిపో అన్నప్పుడు వెంటనే దేవుడు ఆయన్ని స్వస్థపరిచాడు. అంటే ఈ రోజుల్లో కూడా చూడండి, మనము మనంతలు మనముగా దేవుని దగ్గరికి వెళ్ళం. నేను అదే చెప్తాను. ఎప్పుడు కూడా అందరికీ సమస్యలుంటాయి. కానీ ఆ సమస్యలు మీరంతరు మీరు పరిష్కరించుకోవడానికి నానా విధాలుగా ప్రయత్నం చేస్తారు. ఆఖరి లాస్ట్ ఆప్షనే దేవుడు ఎప్పుడు కూడా. అంతే కదా! అంత పీకల మీదకొచ్చేసిన తర్వాత అప్పుడు అన్ని దారులు మూసిపోయి ఏ మనిషి కూడా సహాయము దొరకదు అని మీరు నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు ఏ దారి లేకపోతే గోదారా? గోదారా? దేవుడేనా దిక్కా? కదా! ఏ దారి లేకపోతే దేవుడే దిక్కు అన్నట్టు అప్పుడు వెళ్తారన్నమాట దేవుని దగ్గరికి. అయితే అంత పరిస్థితి ఎందుకో నేను ఎప్పుడూ మీకు చెప్తా ఉంటాను. ఎప్పుడు కూడా దేవుడితో మీరు నిత్యము సత్సంబంధం కలిగి ఉంటున్నప్పుడు ఒకవేళ ఉంటే సమస్య ఎంత పెద్దదైనప్పటికీ కూడా దేవుడు పరిష్కరించగలడు. అవునా కదా? దేవుడు పరిష్కరిస్తాడు సమస్య ఏదైనప్పటికీ కూడా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఏదైనప్పటికీ కూడా దేవునికి మనం అప్పగించుకుంటే సమస్తము కూడా దేవుడే పరిష్కరిస్తాడు. అయితే ఇక్కడ మీకు చెప్పవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అక్కడ 38 సంవత్సరాలు అని రాయడానికి గల కారణం ఏమన్నా ఆలోచించారా ఎప్పుడన్నా? అంటే అది ఏదన్నా మెన్షన్ చేశారు అంటే బైబిల్‌లో దాని గురించి కూడా దేవుడు ఏదో మీకు తెలియజేయాలని ఒక ఉద్దేశం. ఇక్కడ 38 సంవత్సరాలుగా ఒక వ్యక్తి ఒక రోగంతో బాధపడుతుంటే ఒక్కసారి ఆలోచించండి. ఏ వ్యక్తి కూడా అసలు మనం బ్రతికేది ఎంతకాలం బతుకుతామండి? 70 లేకపోతే 80 సంవత్సరాలు బైబిల్ చెబుతున్న రీతిలో. కానీ అంతవరకు కూడా బ్రతికేటట్టు కనపట్లేదు. అవునా? ఈ మధ్యలోనే పోయేటట్టున్నారు. మీకున్న బాధలకి, చీకు, చింత అవన్నీ కూడా మీదేసుకొని ఎందుకండి ఎంతవరకు చాలు, ఇంక దేవుడు సెలవిస్తే చాలు, పిలిస్తే పర్లేదు వెళ్ళిపోతాను అన్నట్టు ఏవో కొంతమంది నిరాశలో మాట్లాడే వాళ్ళు చాలామందే ఉంటారు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తి దాదాపుగా 38 సంవత్సరాలుగా దీర్ఘకాలికంగా స్వస్థత లేకుండా ఇబ్బంది పడుతూ బ్రతుకుతున్నప్పుడు వాడు ఇంకా లైఫ్ అంటేనే విరక్తి వచ్చేసి ఉంటుంది. అవునా? అంటే ఎక్కడ స్వస్థత లేదు, బాగుపడలేదు, ఆడికెప్పుడు కూడా ఇబ్బందిగానే ఉంటున్నప్పుడు వాడు బ్రతికి ఉండడం ఎందుకు అనుకునే ఉండుంటాడు అలాంటి వారు. అలాంటి వారికి గూడా ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడట, మనకేం కావాలంటే సమస్య ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఎందుకు 38 సంవత్సరాలని రాయబడింది అంటే, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అందరూ గూడా ఐగుప్తుకి బానిసగా వెళ్ళిపోయిన తర్వాత, బానిసత్వంలో 430 సంవత్సరాలు ఉంటున్నప్పుడు
మరి వారొక మొర ఆలకించి దేవుడు ఎవరిని పంపించాడో ఒక మోషే అనే ఒక విమోచకుడిని వారి యొద్దకు పంపించి వారిని విడిపించాడు. మనకి తెలిసిన స్టోరీయే. అయితే వీరు ఐగుప్తును మొదలుకొని అక్కడి నుంచి వారు ప్రయాణం ఎక్కడి వరకు వచ్చారట? యొర్దానుకు వచ్చినప్పటికి 38 సంవత్సరాలయింది. అంటే ఈ కాల పరిమితి ఎక్కడట? వీళ్ళు ఎవరు ప్రయాణం చేశారు వీళ్ళంతా కూడా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి యొర్దాను వరకు వచ్చినప్పటికి ఆ కాలము 38 సంవత్సరాలు. అంటే ఈ 35 సంవత్సరముల్లో అంటే ఇశ్రాయేలు ప్రజలకి సూచనగా ఉన్నాడు ఈ ఈ యొక్క రోగగ్రస్తుడు. ఈ బెతెస్తే కోనేరు దగ్గర ఉంటున్న వ్యక్తి ఇన్ని సంవత్సరాలు అటు బాధ అనుభవిస్తున్నాడు. ఎంత బాధ అంటే మరి అది వర్ణాతీతం అనుకోవాలి. ఎందుకంటే ఎవరు కూడా ఏ చిన్నది వచ్చినప్పటికీ కూడా ఒకటో 2 రోజులు చూస్తారు. అది తగ్గలేదు అనుకోండి, వెంటనే ఏం చేస్తారు? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, సెల్ఫ్ మెడికేషన్స్ చేస్తారు, నానా విధాలైన ప్రయత్నాలు అన్నీ కూడా చేసేస్తారు. అలాగా మేబీ వాడు చేసే ఉంటాడు కానీ వాడికి కుదరలే. నేను అనుకోవడం వీళ్ళు ఏ కాలంలో ఉన్నాడు? సువార్తలు రాసే కాలంలోనే ఉన్నారు అంటే మేబీ వీరు ఖచ్చితంగా లూకాను కూడా కలిసే ఉంటాడు కదా. కలడా? కలిసే ఉండొచ్చు. ఎందుకంటే అప్పట్లోనే ఆ కాలంలో లూకా చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి, వైద్యుడిగా పేరు పొందిన వ్యక్తిగా ఉన్నాడు కనుక ఆ 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా కలిసే ఉంటుంది ఖచ్చితంగా. కానీ అక్కడ ఎలాంటి యొక్క స్వస్థత రాలేదు, బాగుపడలే. అయితే ఈ వ్యక్తి కూడా కలిసి ఉంటాడు కానీ ఉపయోగం లేదు. కాబట్టి ఇంక అయిపోయిందిలే అనుకున్నాడు. ఏమి కుదరలే. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తు నుంచి యొర్దాను వరకు ప్రయాణం చేసిన కాలంలో అనేక శ్రమలు వారు కూడా అనుభవించారు. ఒకటి కాదు, 2 కాదు. అది వారి అవిధేయతను బట్టే, కేవలం వారి అవిధేయతను బట్టే వారు శ్రమలు ఎదుర్కొన్నారు. దేవుడు వారికి సమృద్ధిగా అన్నీ వారికి దయచేసినప్పటికీ కూడా, అయితే దేవుడు నడిపించి వాగ్దానం చేసే ఒక స్థలం పేరేంటండి? ఎక్కడికి తీసుకొని వెళ్తా అన్నాడు దేవుడు వారందరినీ? కానానికి కదా. మరి కానానికి తీసుకొని వెళ్ళాలి అంటున్నప్పుడు యొర్దానుకు వచ్చినప్పటికే 38 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఇంకెన్ని సంవత్సరాలు బాకీ ఉంది? 2 ఇయర్సే కదా. అంటే ఇంకొక 2 సంవత్సరాల్లో దేవుడు వాగ్దానం చేసే స్థలానికి వారందరూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అక్కడ మరి కానాను అనేది సమృద్ధి కలిగిన స్థలాను కాబట్టి దాన్ని ఇంకొక రీతిలో కూడా మరి చరిత్రకారులు దాన్ని వివరిస్తూ పిలుస్తున్న ఒక పేరు కూడా మనం మాట్లాడుకున్నాం. ఏంటట? ఈ 2 ఎందుకు అంటే కూడా దాని గురించి కూడా మనకు భౌగోళిక చరిత్ర ప్రకారంగా కూడా మనం మాట్లాడాం. ఏంటట? అది రిచ్ ఇన్ వెజిటేషన్ అనేది, కల్టివేషన్కి అన్నిటికీ కూడా మంచి యొక్క సారవంతమైన నేల. అన్నీ కూడా చక్కగా పండుతాయి. మీకు అంత చాలా చక్కగా అక్కడ మీకు కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. అయితే ఇక్కడ పాలుని తేనెని కూడా రెండింటిని కూడా అది హై రిచ్ న్యూట్రిషన్ అన్నమాట. అది ఎదుగుదలకి అది చాలా మంచిది, ఈ యొక్క పాలు కానీ తేనె కానీ. కాబట్టి ఈ యొక్క పాలు తేనె అంటేనే నీకు సర్వ సమృద్ధి అనే ఒక దృక్పథంలోకి మనం వెళ్తాం. కాబట్టి దేవుడు అలాంటి స్థలం ఈ దేవుని ప్రజలకు ఆయన ఇచ్చిన ఒక వాగ్దానం. అంటే ఇంకొక 2 ఏళ్ళలో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోబోతున్నారు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే మనకు తెలుసు ఆ స్టోరీ అంతా కూడా. 40 సంవత్సరాల అనంతరం వారు ఎలాంటి యొక్క పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేది. అయితే ఇక్కడ మనం ఆలోచిద్దాం. పాలు గురించి మాట్లాడుకున్నాం, తేనె గురించి కూడా చాలా సందర్భాల్లో మరి ఒక వాక్యానికి సాదృశ్యంగానే ఉన్నాయి 2 కూడా. మరి ఇక్కడ పరమగీతాల గ్రంథంలో 4వ అధ్యాయంలో 4వ వచనాన్ని ఒకసారి చూస్తే, పరమగీతాలు 4:4 చూడండి. జయసూచకములు నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోనూ 1000 డాలులను శూరుల కవచములన్నీయును వ్రేలాడు ఆ గోపురముతోనూ నీ కందరము సమానము. నీ పెదవులు ఎరుపు సూలును పోలియున్నవి, నీ నోరు సుందరము, నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె నగుబడుచున్నవి. ఇక్కడ కూడా ఈ యొక్క అధ్యాయాన్ని కూడా మనం ధ్యానించినప్పుడు కూడా దేవుడు చాలా విషయాలు మనకి ఆయన తెలియజేస్తున్న విషయాలు. అంటే దేవుడు ఒక సంఘాన్ని ఏ రీతితో పోలుస్తున్నాడు, సంఘం ఎలాంటి ఫలభరితంగా ఉండాలనేది ఆయన ఆలోచన, అవన్నీ కూడా మనకి తెలియజేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వీరంతా కూడా ఎక్కడికి ఫైనల్గా వెళ్ళింది ఎక్కడికంట?
కానాన్‌లోకి వీళ్ళు ప్రవేశించారు. దేవుడు వాగ్దానం చేసిన కానాన్‌లోకి వీరు ప్రవేశించిన తర్వాత వారికి ఎంత సమృద్ధి అంటే, వారు ఎదుర్కొన్న సమస్యలన్నీ గూడా వారు మరిచిపోయారు. మరిచిపోయారు. అంటే దేవుడు ఆ రీతిలో చేసుకొచ్చాడు. అంటే దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో, దేవుడు ఎక్కడికైతే మనకి మన పట్ల దేవుని యొక్క వాగ్దానం ఉందో, దాన్ని మనం గ్రహించగలిగిన రోజట, మనం ఎంత దీర్ఘకాలికంగా మనం ఎదుర్కొన్న సమస్య అయినప్పటికీ కూడా దాన్ని అలా దేవుడు తీసివేయగలడట. అది కూడా మనం ఒకసారి చూద్దాం ఇక్కడ. కీర్తనలు 126లో చూడండి ఒకసారి 1-3 వచనాలు చూస్తే, వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసియున్నాడు, మనము సంతోషభరితులమైతిమి. చాలు. ఇక్కడ మీరు గమనించండి, ఒక వ్యక్తి 70 సంవత్సరాలు ఒక చెరలో ఖైదీగా ఉంటున్నప్పుడు వాడికి ఏముంటదండి, ఇంకా అన్ని సంవత్సరాలు ఒక ఖైదీగా బానిసలుగా ఉండాలంటున్నప్పుడు ఒక్కసారిగా వాడికి విడుదల వచ్చినప్పటికీ కూడా వాడికి ఆనందం కంటే కూడా దుఃఖమే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాడి యొక్క ఆయుష్కాలం సగం అంతా కూడా ఎక్కడైపోయిందట, చెరలోనే అయిపోయింది. కనుక వాడికి ఏదన్నా మెమొరీస్ ఉన్నాయా అంటే, జ్ఞాపకాలు ఉన్నాయంటే ఇయే. చెరలో వాడు ఎదుర్కొంటున్న సమస్యలు, వాడు పడిన దుఃఖము, ఆ శ్రమ, ఈ వేదన ఇయే ఎక్కువగా గుర్తు చేసుకుంటాడు. బాధ ఉంటుంది. అయితే ఇక్కడ ఇక్కడ ఆశ్చర్యకరంగా ఎలా ఉందట, ఒకసారిగా వారందరూ కూడా చెరలో నుంచి దేవుడు విడిపించాడు, వారికి ఒక అద్భుతం చేసినప్పుడు అదంతా కూడా 70 సంవత్సరాలు ఎదుర్కొన్న శ్రమ అంతా కూడా ఒక్క రాత్రిలో కలగా దేవుడు మార్చేశారట. కలగా అయిపోయిందట. అంటే కళ ఎలా ఉంటుందండి, కళ మీరు కన్నారనుకోండి, రాత్రి పడుకున్నప్పుడు కళ వచ్చింది అనుకోండి, ఉదయానికి అది అయిపోయింది అంతే. అంటే ఆ రోజుకే అంతే. అలాగా ఈ 70 సంవత్సరాలు చెరలో ఉన్నాక ఆ బానిసత్వం, ఆ వేదన, రోదన అంతా కూడా దేవుడు ఒక మబ్బు పట్టినట్టు, మబ్బుని తుడిచినట్టుగా దేవుడు అలా తుడిచివేశాడట. అంటే ఒక కలగా దాన్ని తీసివేశాడట టక్కమని. అంటే దేవుడు తలుచుకుంటే, దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలనుకుంటే అది ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నప్పటికీ కూడా దేవుడి దృష్టిలో అది చాలా అల్పమైనది. ఒక్కసారిగా దేవుడు దాన్ని తీసివేస్తాడు. అదే అద్భుతం అన్నమాట మన జీవితంలో. అయితే 38 సంవత్సరాలుగా బానిసత్వంలో వాడు బాధపడుతూ, ఇబ్బంది పడుతూ, వాడికి రోగం ఎలాంటిదో అలాంటి రోగాన్ని అనుభవించాడు. కానీ ఒక్కసారిగా ఎప్పుడైతే దేవుడు ఆయన దర్శించాడో, దేవుడు మాట్లాడాడో, అక్కడ వెంటనే గొప్ప స్వస్థత దేవుడు ఇచ్చేశాడు. హల్లెలూయా. అయితే ఈరోజు మీరు ఆలోచించండి, మీ జీవితాల్లో మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏంటో నాకు తెలియదు, కానీ అది ఎన్ని సంవత్సరాలుగా మీరు దానితో ఇబ్బంది పడుతున్నారో నాకు తెలియదు. కానీ దేవుడు ఒక రాత్రి వేళ కలలో ఎలా అయితే కళ వచ్చి వెళ్ళిపోద్దో అలాగ దేవుడు దాన్ని తీసేస్తాడట. ఈ 38 సంవత్సరాలు వాడు ఎదుర్కొంటున్న సమస్య, బాధ, వేదన అంతటినీ కూడా ఒక్కసారిగా దేవుడు అడిగినప్పుడు వాడు ఈ మాట చెప్పాడు. దేవుడు వెంటనే స్వస్థత ఇచ్చేశాడు. ఈ 38 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు ఈ 40 సంవత్సరాల్లో ఈ 38 సంవత్సరాలు వారు ఎంత ఇబ్బంది పడ్డారో, యోర్దాన్ దగ్గర నుంచి మరి కానానికి వెళ్ళి ఆ 2 సంవత్సరాల్లో వాళ్ళు చాలా ఈజీగా, ఎందుకంటే అప్పటికే ఎవరు నాయకత్వంలోకి వెళ్ళిపోయారు, ఎవరు నాయకత్వంలోకి వెళ్ళిపోయారు, యెహోషువ నాయకత్వంలోకి వెళ్ళిపోయారు. కనుక అది చాలా ఈజీగా వెళ్ళిపోయారు అన్నమాట. చాలా అంటే అప్పటి వరకు కూడా భయంకరమైన శ్రమలు ఎదుర్కొన్నారు. అయితే ఆ శ్రమలు కూడా దేవుడిచ్చింది కాదు, కానీ వారికి అవిధేయత దేవుడిచ్చాడండి. కేవలం వారి అవిధేయతను బట్టే వారు సనుగుతూ గొనుగుతూ దేవుడు చేసిన కార్యములు జ్ఞాపకం చేసుకోక, కృతజ్ఞతా భావం లేకుండా నానా విధాలుగా వారు ఇబ్బంది పెడుతూ దేవుడిని దూషిస్తున్నందుకు వారు ఎదుర్కొన్నారు ఆ సమస్యని. అయితే ఈ 2 సంవత్సరాల్లో దేవుడు వారిని అలాగా చక్కగా నడిపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు పడిన బాధ అంతా కూడా వారు మర్చిపోయారట. అయితే ఆ బాధతో పాటు వారు ఏమైపోయారట, మనసు ఎక్కువ ఉల్లాసంగా ఉంటున్నప్పుడు ఏమైపోద్దట, ఎవరు గుర్తురారు కదండి. మీకు బాధ ఉంటేనే దేవుడు గుర్తుంటాడు, కానీ మనసు నిండా సంతోషం ఉంటున్నప్పుడు
జోబు నిండా డబ్బులు ఉంటున్నప్పుడు, ఒంటి నిండా బలం ఉంటున్నప్పుడు ఏం వస్తుంది? ఏమీ గుర్తు రాదు. కానీ మీకు మీరే బాసు కదా. ఆ, మీ శరీరం మీకు ఏమి చెప్తుందో ఆ దిక్సూచి ఒక కంపాస్ ఏంటంటే మీ శరీరమే. వెళ్ళమంటే అలా వెళ్తారన్నమాట. అక్కడ ఆత్మ లేదు, ఏమీ లేదు, పక్క వెళ్ళిపోతారు అన్నీ కూడా. కనుక మీరు గమనించండి, ఇక్కడ ఈ యొక్క 40 సంవత్సరాల తర్వాత వారన్నీ మర్చిపోయారు. అందులో దేవుణ్ణి కృతజ్ఞతలో చెల్లించవలసిన విషయం కూడా మర్చిపోయారు ఇశ్రాయేల్ ప్రజలు. వారికి నచ్చిన రీతిలో ఏం చేస్తున్నారట, వారు దేవుడిని మించి వారు ఏం చేస్తారంటే సొంత ఆలోచనలతో ఏం చేస్తారంటే వారి యొక్క ఇతర దేవతలను పూజించడం. దేవుడికి నచ్చనిది ఏంటంటే 10 ఆజ్ఞల్లో అనేకమైన ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనది ఏంటట, నేనే దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు. అంటే దేవునికి అయిష్టమైనది ఏంటట, హేయమైనది ఏంటట, విగ్రహారాధన. అయితే దాన్నే ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఎంచుకొని వారు ఇంకా దేవునికి ఆయాసకరంగా వారు ప్రవర్తించిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఈ యొక్క 5 మండపంలో ఏమున్నారట, ఈ రోగగ్రస్తులే కనబడుతున్నారు, వివిధ రోగాలు కలిగిన వారు. ఈ 5 మండపములు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే కూడా ఈ యొక్క మొట్టమొదటి 5 పుస్తకాలకి సాదృశ్యంగా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి 5 పుస్తకాలు ఏంటండి? మత్తయి, మార్కు. నేను ఒకటి చెప్తున్నాను, మీరు ఒకటి చెప్తున్నారు. అవి కాదా? అయ్యే కరెక్టే, మీరు చెప్పిందే నేను ఏకీభవించాలి. ఈ మొట్టమొదటి 5 పుస్తకాలు. అయితే ఈ 5 పుస్తకాల్లో ఏముంది అంటే చాలా ఉంది అనేకండి. ప్రాముఖ్యమైన విషయం చెప్పండి. ఈ యొక్క మొట్టమొదటి 5 పుస్తకాల్లో పాత నిబంధనలో ఏమున్నదండి? పాటించవలసింది ఏమన్నా ఉందా? ఊరికనే రాశారా? 10 ఆజ్ఞలు వేరు, 10 కమాండ్మెంట్స్ వేరు. రెండు ఒకటే అనుకుంటా. సరే, ఈ యొక్క 10 ఆజ్ఞలు అన్నీ కూడా ఏంటట, ఇవన్నీ కూడా అంటే ఈ యొక్క మోషే ధర్మశాస్త్రాన్ని ఈ యొక్క 5 పుస్తకాల్లో ఉంచాడు. అందులో ప్రాముఖ్యమైనది ద్వితీయోపదేశ కాండము, అలాగే లేవీ కాండం. ఈ లేవీ కాండము, ద్వితీయోపదేశ కాండంలోనే వీటి యొక్క ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. అంటే మోషే ధర్మశాస్త్రాన్ని ఈ యొక్క 2 పుస్తకాల్లోనే ఎక్కువగా ఏం చేశారట, అందులో నుంచే దేవుడు ఫామ్ చేశాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పాత నిబంధనలో అంతా కూడా ఈ యొక్క 5 పుస్తకాల సారాంశంలో ఈ ఆజ్ఞలు చాలా కఠినంగా ఉంటాయి. ఎన్ని ఆజ్ఞలు, దాని గురించి కూడా మనం మాట్లాడి. ఎన్ని ఆజ్ఞలండి? 10 ఆజ్ఞలా? 10 ఆజ్ఞలే. దానికంటే ముందు 2 చెప్పండి, చెప్తున్నారు. 613 ఆజ్ఞలు మనకి ఈ యొక్క మోషే ధర్మశాస్త్రంలో ఈ యొక్క 2 ప్రాముఖ్యమైన పుస్తకాల నుంచి, ఏదది నిర్గమకాండమా, ద్వితీయోపదేశ కాండము, లేవీ కాండము నుంచి దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏంటంటే 613 ఆజ్ఞలు. ఈ 613 ఆజ్ఞలు అసలు ఏంటి అంటే మీరు చెప్పలేరు. అసలు 10 ఆజ్ఞలు ఏంటి అంటేనే కూడా సరిగ్గా చెప్పలేని పరిస్థితి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరా 10 ఆజ్ఞలు ఏంటో? చెప్తారా? తిరగేయాల్సిందేనా ఏంటో? నేను అడిగినప్పుడే బైబిల్ మీద ఎక్కువ ప్రేమ వస్తుంది మీకు కదా, అప్పుడే తీస్తారు. అంతవరకు అది ఎక్కడుందో కూడా అనవసరం. ఎవరు చెప్తారా ఎక్కడున్న వాళ్ళు ఎవరన్నా సరే? 10 ఆజ్ఞలు ఏంటి? మీరు క్రైస్తవులేనా? అలాగ అడగకూడదేమో. 10 ఆజ్ఞలు ఏంటమ్మా? అదేనా? ఇంకా పోనీ లైన్గా చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారేమో. జంబ్లింగ్లోనే చెప్పండి. మన ఆడవాడు చెప్తున్నాడు. సరేలేండి, నాకు ఫస్ట్ సెకండ్ నాకు అది 10 చెప్పండి చెప్పగలిగితే. నేనా? నరహత్య చేయకూడదట. నాకు సీరియస్ చూసి చెప్తుండ్రు మళ్ళీ. ఓకే, ఇంకా ఒక పాస్టర్కి మెల్లిగా అందిస్తుంటారు అలాగా. అదైతే మీరే చెప్పచ్చు కదా.
ఓకే, క్వాలిఫై అయిపోయారా? ఓకే, వదిలేద్దాం. సరే, ఈ 10 ఆజ్ఞలు కూడా అంటే ఈ 613ని ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? చాలా లాస్ ఉన్నాయి. చాలా అది మనం పాటించడం కూడా కష్టం, కంటత పెట్టడం కష్టం. కాబట్టి దేవుడే మళ్ళీ ఏం చేశాడంటే, అమ్మో మీరు చాలా మెమరీ పవర్ కలిగిన వారు కదా కనుక అని 10కి తీసుకొచ్చాడు. ఆ 10 కూడా మళ్ళీ మీరు ఇలా చేస్తారని మళ్ళీ నూతన నిబంధన కారణంకి వచ్చినాక దేవుడు మరలా దాన్ని 2గా చేసేసాడు. కనీసం అదన్నా చేయగలరా ఈ నూతన నిబంధన గ్రంథంలో? ఏమ్మా ఇంకా అంటే ఈ ఆ 2 పాటిస్తే 10 పాటించినట్టే, ఆ 10 పాటిస్తే ఈ యొక్క 613 పాటించినట్టే కదా. దేవుడు చాలా చక్కగా డిజైన్ చేస్తాడు ఏదన్నా. అయితే ఇప్పుడు ఈ 5 మండపములు అని అక్కడ ఒక మాట రాసి ఉంది కదా. ఈ 5 మండపంలో కూడా అక్కడ ఎవరున్నారు అంటే అక్కడ అందరూ కూడా రోగగ్రస్తులు, వ్యాధితో ఉన్నవారే వారే ఉన్నారు అక్కడంతా కూడా, అందరూ అక్కడ. అయితే ఈ 5 దానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఒకసారి మనం ఇది ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 4 చూడండి ఒకసారి. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. చాలమ్మా, ఏంటట ఒక స్త్రీ గురించి అక్కడ ఒక సందర్భం, యేసు ప్రభు వారిని ఇరికించడానికి అక్కడ ఒక ప్లాన్ చేశారు. అయితే ఆ ప్లాన్ చేసి యేసు ప్రభుని ఇరికించడానికి వారికి ప్రధానమైన ఒక సోర్స్ ఏంటట, యేసు ప్రభుని ఏ దాంతో ఆయన ఇరికించాలనుకున్నారు వాళ్ళంతా, పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు? మోషే ధర్మశాస్త్రాన్ని అడ్డు పెట్టుకొని కదా. ఎందుకంట అక్కడ వ్యభిచరించడం గురించి ఇక్కడ మాట్లాడుతూ అలాంటి యొక్క పనిలో, అలాంటి యొక్క పరిస్థితిలో దొరికితే ఉంటే వారికి ఇవ్వవలసిన శిక్ష ఏంటట, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా కదా. అంటే రాళ్ళుతో కొట్టి చంపాలి, ఇది మోషే ధర్మశాస్త్రం. అంటే ఇప్పుడు మనం ఆలోచించండి, ఒకవేళ ఈ యొక్క అంటే ఏ మనిషిని కూడా ఈ యొక్క మోషే ధర్మశాస్త్రము బ్రతికించలేదు, అంతే కదా. మరి ఆ లెక్కన ఇప్పుడు ఆవిడ చనిపోవాలి వాస్తవంగా, ఆ బిల్ ప్రకారంగా, ఆ యాక్ట్ ప్రకారంగా అయితే ఆమెని చంపేయాలి. అంటే ఇక్కడ మోషే ధర్మశాస్త్రము ఏ మనిషిని కూడా కాపాడలేదు. తాత్కాలికంగా అయితే మీరు అనుకోవచ్చు, మరి కాపాడలేనప్పుడు ఆ ధర్మశాస్త్రం ఎందుకండి మాకు, దానివల్ల ఏం ఉపయోగం అంటే అది పెట్టవలసిన అవసరం ఎందుకంటే, ఒకవేళ పెట్టకపోతే ప్రజలు మరీ ఎక్కువగా ఏం చేస్తారట, వారు పాపము చేస్తారు, ఇంకా వారికి నచ్చిన రీతిలో ఉంటారు. కాబట్టి కాస్త భయం అన్నా ఉంటుంది అన్న రీతిలో దేవుడు పెట్టాడు. అంటే దేవునికి తెలుసు వాస్తవంగా నేను ప్రవేశపెట్టిన ధర్మశాస్త్రం అనేది ఏ మనిషిని కాపాడలేదు, కానీ అదుపు చేయగలుగుతుంది, పాపము ఎక్కువగా అవ్వకుండా ఉంచడానికి, కంట్రోల్ చేయడానికి మాత్రమే కొంచెం భయపడతారు కదా అని. ఇప్పుడు ఇండియాలో విస్తారంగా విచ్చలవిడిగా పాపము చేస్తారు, కానీ మీరు ఒకసారి సౌదీకి వెళ్ళండి, దుబాయ్కి వెళ్ళండి, అక్కడ ఎలా ఉండవు. ఇప్పుడు రాత్రి వేళ రోడ్డు మీద ఒక చాలా సమయం గడిచిన తర్వాత, లేకపోతే అర్ధరాత్రి వేళ ఎవరన్నా స్త్రీలేంటి ఈ మధ్యకాలంలో పురుషులు కూడా వెళ్ళడానికి కష్టమే, దొంగలు ఇబ్బంది కలిగించే పరిస్థితిలో ఉంటున్నారు. అంటే సెక్యూరిటీ, సేఫ్టీ అనేది సంపూర్ణంగా లేదు మన దేశంలో. అదే ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళండి, అలా ఉండదు. అక్కడ పబ్లిక్గా క్రైమ్ చేయడం చాలా తక్కువ, క్రైమ్ రేట్ చాలా తక్కువ. ఎందుకు అనుకున్నారు, ఎంతో కఠినమైన శిక్షలు వాళ్ళకి. ఏదన్నా చిన్న తప్పు, అది ఏంటి డ్రగ్స్ కేసులో కానీ, లేకపోతే మర్డర్ కానీ, రేప్ కానీ, ఇలాంటివి ఏదన్నా దొంగతనం కానీ ఏదన్నా సరే దానికి ఎంత శిక్షలు అంటే, అయితే చేతులు కాళ్ళు తీసేస్తారు, లేకపోతే మెడక ఎగిరిపోద్ది, లేదంటే అందరూ చూస్తుండగా ఊరేసేస్తారు. చాలా కఠినమైనవి. కనుక ఎవరు కూడా సాధారణంగా క్రైమ్ చేయడానికి సాహసించరు. అది అంటే అలాగా దేవుడు ఏంటంటే కొంచెం మట్టుకు అదుపులోకి వస్తుందనే ఉద్దేశంతో పెట్టాడు. కానీ ఎంత మాత్రం అయితే పాప పరిహార్థ బలులు ఇవి కూడా ఉన్నాయి కదా, ఒక 5 బలులు ఉన్నాయి. ఈ బలుల్లో కూడా దేనికి ఇచ్చాడంటే
ఆ సందర్భానికి తగిన రీతిలో అక్కడ తృప్తి చెందడానికి అప్పటికి మాత్రమే. ఉదాహరణకి ఇప్పుడు సునీలు ఏదన్నా ఒక పెద్ద పాపం చేశాడు. మరి యాజకుడి దగ్గరికి వెళ్ళి తన యొక్క పాపము చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన ఏం చేశారంటే ఆ పాపానికి పరిహారంగా ఏం చెప్పాడంటే ఒక మేకను తీసుకొచ్చి బలి ఇమ్మన్నాడు. అక్కడ తీసుకొని వెళ్తే ఆయన బలిస్తే ఆ రోజు వాడు చేసినది ఆ పాపానికి మాత్రమే, కానీ తర్వాత మరల చేయబోయేది వాటికి దీనికి సంబంధం లేదు. అంటే అప్పటికప్పుడే అంతే. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించండి, ఈ యొక్క యెషయా గ్రంథము 27వ అధ్యాయంలో 24వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. క్రొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది, ద్రాక్షావల్లి క్షీణించుచున్నది, సంతోష హృదయములందరూ నిట్టూర్పు విడుచుచున్నారు, తంబురల సంతోషనాదము నిలిచిపోయెను. ఏంటంటే అది క్రొత్త ద్రాక్షారసం అట కదా. క్రొత్త ద్రాక్షారసము అంటే దాని అర్థం ఏంటి? నో, క్రొత్త ద్రాక్షారసము అంటే పాతది కూడా ఉందని, అంతే కదండి. అంటే పాతది ఉంటేనే అప్పుడు దానికి ఒక వేరేది కూడా ఆల్టర్నేటివ్ కూడా ఉంటుంది. అంటే క్రొత్త ద్రాక్షారసము అంటున్నప్పుడు పాతది కూడా ఉంది. పాతది ద్రాక్షారసం ఏంటో తెలుసా? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో ఏముందట అక్కడ? రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. అవునా? అంటే ఈ యొక్క పాత ద్రాక్షారసముగా పరిగణించబడుతున్నది. అంటే పాప పరిహారము, పాత కాలంలో జరిగే ఈ పరిహారం అంతా కూడా దాంతో పోల్చబడింది. ఆ పాత కాలంలో ఇవ్వబడిన బలులే, నైవేద్యాలు ఏవైనప్పటికీ కూడా అవన్నీ కూడా ఆ కాలానికి అప్పటికి మాత్రమే. అందుకని ఈ రక్తము దేనికి సాదృశ్యంగా ఉందా అంటే దేనికట? అది పాపానికి పరిహారముగా ఇవ్వవలసినది. అందు నిమిత్తమే యేసు ప్రభు వారు ఏమర్పించారు? ఆయన రక్తాన్ని ఆయన అర్పించాడు. యేసు ప్రభు వారు మనందరి కొరకు, సర్వమానవాళి కొరకు ఆయన విమోచన క్రయధనముగా ఆయన యొక్క రక్తాన్ని మన కొరకు ఆయన అర్పించాడు. అంటే యేసు ప్రభు వారు ఒక క్రొత్త ద్రాక్షారసం. ఆయన మన నిమిత్తం ఆయన అర్పించిన దానికి ఏముందట? అన్నీ కూడా, సకలము కూడా. అయితే ఆ అర్పించినప్పుడు అది నీకు వర్తించాలి అంటే మనం ఏం చేయాలంటే యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7 అలాగే 9 వచనాల్లో ఉంటున్నాక పరిస్థితిని మనము చేయాలి. ఏం చేయాలట? 7, 9 చదవండి, 8 చదవకండి. వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి, అప్పుడు ఏంటట? ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుందట. ఎప్పుడు? యేసు ప్రభు రక్తం ఒక క్రొత్త ద్రాక్షారసముగా మనకి పనిచేస్తుంది. అందుకనే కదా మనం కూడా ఈ యొక్క కొరింథీ పత్రికలో ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు ఏం చేస్తున్నారట? ఈ యొక్క హోలీ కమ్యూనియన్ గురించి మాట్లాడుతూ 11వ అధ్యాయంలో ఆయన దాని యొక్క తీసుకోబోయే యొక్క విషయాన్ని కూడా దాన్ని తేటపరుస్తున్నాడు. ఎలా పెడితే అలా తీసుకోకూడదు. ఒకరు తీసుకుంటే కొరింథీ సంఘంలో 3 గుంపులు ఉన్నాయంట. ఏం గుంపులు అవి? ఒకటి ఏమైపోయిందంట? మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 32 వచనాల్లో ప్రతిసారి చదువుతాం కదా. ఏంటది? అందులో 3 గుంపులు ఏమైపోయారు? ఒక గుంపు తర్వాత రోగగ్రస్తులకు ముందు ఏమైందట? వారు బలహీన పడిపోయినప్పుడు కూడా ఫస్ట్ స్టేజ్ ఎప్పుడు కూడా లాస్ట్ స్టేజ్గా ఉండదండి. అంటే దేవుడు మిమ్మల్ని లేపేద్దాం అనుకుంటున్నప్పుడు టక్కుమని లేపాడు, మెల్లిగా లేపుతాడు, జాగ్రత్త. అయితే ఈ మొదటి గుంపు మొదటిసారిగా ఏమైందట? వారు బలహీనులుగా అయిపోయారట. వారు అది గ్రహించుకోలే. అప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయారు. ఏమైపోయారట? రోగగ్రస్తులు అయిపోయారట. అప్పటికి కూడా గ్రహించలే. అప్పుడు 3వ దశకి వెళ్ళారు. వాళ్ళు ఏమయ్యారట? నిద్రించారట. అవునా? అంటే దేవుడు హెచ్చరికలు జారీ చేస్తాడు మనందరికీ కూడా సరిచేసుకోవడానికి. జారీ చేస్తున్నప్పుడు వారు సరి అవ్వకపోతే ఫైనల్ స్టేజే. అప్పుడు ఏమైపోతుందంట?
సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో ఏముందట? ఎన్నిసార్లు అక్కడ నెంబర్ ఎంత చెప్పారు? అక్కడ ఏం నెంబర్ ఉంది అంటే నెంబర్ ఇవ్వలేదంటే దాని అర్థం ఏంటి? మెనీ టైమ్స్ కదా, చాలాసార్లు అవకాశం ఇచ్చాడు అనమాట. అంటే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేని వాడు మూర్ఖుడు. అవునా? మూర్ఖులు ఎక్కడికి వెళ్ళాలి? వారికి తగిన స్థలానికే వెళ్ళాలి. కనుక గుర్తుపెట్టుకోండి, ఈ కొరింథీ సంఘంలో ఇచ్చిన హెచ్చరికలో ఈ కొరింథీ సంఘం అంటే కొరింథీ సంఘానికే కాదండి, ఈ యొక్క పక్కన ఉంటున్న ఎఫెస్సి, కొలెస్సి, ఫిలిప్పు, ఇంకా గలతీ, ఇవన్నీ కూడా ఆ పత్రికలు తెప్పించుకొని వారు చదువుకునేవారు. అన్ని సంఘాలు కూడా అలాగా ఒకటి కూడా తెలుసుకునేవారు. మాకు పౌలు వచ్చాడు కదా, మాకు బోధించాడు కదా అంటే ఆ సందర్భంలో ఏం అవసరం అదే బోధించాడు. అయినా మీ సంఘంలో ఎక్కువసేపు ఉండడానికి లేదు కదా, ఎందుకంటే ఆయనకి చాలా పని ఉంది. కనుక ఒక్కొక్క సంఘానికి కొంత టైం పీరియడ్ కేటాయించి అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ బలపరిచి వెళ్ళిపోయేవాడు. మరి ఎంతని చెప్పగలుగుతారు? సమయం ఉండాలి కదా. కనుక ఇతర సంఘముల నుంచి వారు పత్రికలు తెప్పించుకొని ఆ సంఘాలు కూడా చదువుకునేవారు. కనుక అది అందరికీ, అంటే కొరింథీ సంఘంలో ఉంటున్నాక దరిద్రం గలతీల్లో లేదంటారా? గలతీల్లో కూడా ఉంది. వాస్తవంగా చెప్పాలంటే గలతీల్లో ఆ సంఘంలో పత్రికలో మీరు చదివితే ప్రసవ వేదన కలిగిన ఉంది. ఏ సంఘం వలన? రిజరెక్టెడ్ క్రైస్ట్ మినిస్ట్రీస్. ఇదేనా? ఈ సంఘం వల్లనే ప్రసవ వేదన. అలాగే ఉంది అక్కడ కూడా. ఆ గలతీ సంఘంలో వారికి 3 నెలలు చక్కగా బోధించి చక్కగా నేర్పించి ఆయన అలాగ పక్క దగ్గరికి వెళ్ళాడు, బయటికి వెళ్ళాడు అంతే. అలా వెళ్ళగానే దుర్బోధులకు అలవాటు పడిపోయి నానా దరిద్రాలన్నింటినీ కూడా వాళ్ళు వెల్కమ్ చేసి మళ్ళీ అపోస్తలుల పౌలు తిరిగి వచ్చేసరికట వాళ్ళంతా కూడా మునిపే బాగున్నారట. అప్పుడు ఎంతగా వాళ్ళందరినీ కూడా మళ్ళీ ట్రైన్ చేయడానికి ఎంతో బాధపడినప్పుడు ఆ మాట వాడతాడు అపోస్తలుల పౌలు. ప్రసవ వేదన నాకు అవుతుంది మిమ్మల్ని చూసి, మళ్ళీ మీరు మూలపాఠాలకే వెళ్ళిపోవాల్సి వచ్చింది అని చెప్పి వాళ్ళని మందలిస్తాడు. అంటే మీరు ఆలోచించండి, ఇక్కడ కూడా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, మనకిచ్చిన అవకాశం మనం సద్వినియోగపరుచుకోకపోతే మనం చాలా ప్రమాదంలో ఉంటాం. ఇక్కడ ఈ 5 మండపాల్లో కూడా ఉంటున్న రోగులందరూ కూడా వారందరూ కూడా అందరూ ఒక్కసారిగా స్వస్థపరచబడరు. అవునా? స్వస్థపరచబడలేదు. ఎందుకంటే ఒక నియమం ఉంది అక్కడ, ఆ పర్టికులర్గా ఒక టైం పీరియడ్లోనే జరుగుతుంది. అయితే ఇక్కడ నేనేమంటానంటే, నా యేసు దగ్గరికి మీరు వస్తే దానికి సమయము వేళ పాలా లేదు. హల్లెలూయా. ఎవడైనా సరే ఎన్ని సంవత్సరాలు దీర్ఘకాలికంగా మీరు రోగాలు బారిపడినా, ఎన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా మిమ్మల్ని మీరు సంపూర్ణంగా దేవుణ్ణి మీరు నమ్మి విశ్వసించి అప్పగించుకుంటే స్వస్థత, విడుదల అన్నీ కూడా దేవుడు కలగజేయగలడు. అయితే ఆయన ఎలా చేస్తాడు అంటే కూడా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. కీర్తనకారుడైన దావీదు ఒక మాట అంటాడు 30వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి, సాయంకాలం ఏడుపు వస్తుందట, రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. సాయంకాలం ఏడిపించి ఉదయానికి సంతోషం. అంతే, అయిపోయింది, ఎగిరిపోయింది అంతా కూడా. ఇందాకలు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. 70 సంవత్సరాలు వారు చెరలో ఉంటున్న వారికి చెప్పుకోదగిన మెమొరీస్ ఏమీ లేవు. వాళ్ళకి చెరలో ఏం మెమొరీస్ ఉంటాయండి? జైల్లో ఏం మెమొరీస్ ఉంటాయండి? అలాంటి యొక్క దయానికమైన స్థితిలో ఉంటున్న వారి అందరినీ కూడా దేవుడు చక్కమని ఒక్కసారిగా కళ ఎలాగైతే వచ్చి పోతుందో అలాగా వారందరూ కూడా మర్చిపోయేటట్టు దేవుడు వారి మధ్యలో గొప్ప అద్భుతం చేసి వారిని విడిపించేశాడు. హల్లెలూయా. అయితే నీవు ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా కానివ్వండి, అయితే మరలా చెబుతున్నాను, మీరు ఎదుర్కొంటున్న సమస్య కేవలము మీ యొక్క అవిధేయతను బట్టే. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ 40 సంవత్సరాలు, ఆ 38 సంవత్సరాలు ఆ ఎదుర్కొన్న సమస్య అంతా కూడా వారి అవిధేయతను బట్టే తప్ప దేవుడు వారిని ఏమీ శిక్షించాలనుకోలే. వారంతలో వాళ్ళు చేసుకున్నదే అంతా కూడా. ఆ 40 సంవత్సరాల తర్వాత కూడా పొన్న బాగున్నారంటే అప్పుడు అంత పోయింది కదా. ఈ యొక్క శ్రమలన్నీ పోయి అప్పటి వరకు కూడా పండించుకొని తినే పరిస్థితి లేదు. ఎందుకంటే
దేవుడే 3 పూటలు కూడా ఏంటట నీళ్ళు ఇస్తున్నాడు, మన్నా ఇస్తున్నాడు, వారికి మధ్యలో కావాలంటే ఇక్కడ మాంసం కావాలంటే మాంసం ఇస్తున్నాడు. అన్నీ కూడా ఫ్రీనే. ఏమైనా డబ్బులు తీసుకున్నాడా? మోషే కానీ అహరోన్లు ఏమైనా కలెక్ట్ చేశారా? ఎవరో చేయలేదు. హూరు ఏమైనా చేశాడా? కనీసం మాటకారుగా ఉంటున్న కోరాహ, దాతాను, అభిరాము వాళ్ళు ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యారా? ఎవ్వడూ లేడు. అందరికీ వాళ్ళకి కూడా ఉచితమే. ఫ్రీ ఫ్రీ ఫ్రీ. అవునా? అందుకనే ఫ్రీగా ఇస్తే ఏది కూడా మనకి వంట పట్టదు కదా. అన్నీ కూడా వెల చెల్లించాలి, అన్నిటికీ వెల పెట్టాలి, అప్పుడే మీకు తెలుస్తుంది. అందుకు వారు ఏముందంటే చాలా ఈజీగా అన్నీ కూడా వదిలేశారు. ఆ 40 సంవత్సరాలకి అలా వచ్చేసిన తర్వాత, కానాన్లోకి ప్రవేశించిన తర్వాత కూడా వాళ్ళు ఎంత ఉల్లాసంగా ఎంజాయ్మెంట్లో ఉన్నారంటే అన్నీ మర్చిపోయారు. ఆఖరికి దేవుడిని స్తుతించడం, కృతజ్ఞతలు చెల్లించడం కూడా మర్చిపోయారు. కాబట్టి దేవుడు మరలా మెల్లిగా వాళ్ళకి బుద్ధి నేర్పిస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించండి, ఈ ధర్మశాస్త్రంలో ఏది కూడా మనిషిని రక్షించలేదు. ఆ ధర్మశాస్త్రాన్ని సృష్టించిన దేవుడిని మనం ఆరాధించినప్పుడు, ఆ స్వయంగా యేసు ప్రభు చూడండి, అక్కడ కూడా వాళ్ళెవ్వరూ కూడా 5 మండపంలో ఉంటున్న వారు ఎవరు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళలే. అవునా? ఆ స్థలానికి దేవుడే వచ్చాడు. అంటే ఇక్కడ దేవుడే స్వయంగా నీ వద్దకు వచ్చినప్పుడు కూడా మీరు ఆయన స్వీకరించలేని దౌర్భాగ్య దుస్థితిలో ఉన్నారు కదా. అది నేను చెప్పేది. నేను ఎప్పుడు మీకు జ్ఞాపకం చేసే మాట, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఏముందట? బయట నుంచి ఏం చేస్తున్నాడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో యేసు ప్రభు వారు తలుపు దగ్గర నుంచి ఏం చేస్తున్నారు? పీపింగ్ లెన్స్ నుంచి చూస్తున్నారా? ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము కదా. యేసు ప్రభువే మీ వద్దకు వచ్చినప్పటికీ కూడా వస్తారులే, పర్లేదులే, వెయిట్ చేస్తారులే, లేకపోతే వెళ్ళిపోతారులే అనే ఒక ఉద్దేశంలోనే ఉంటారు. ఇక్కడ చర్చికి వస్తారు కానీ రావడమే లేటు. ఆ లేట్లో కూడా మళ్ళీ నా కోసం విస్తారమైన ప్రార్థనలు జరుగుతుంటాయి కదండి. కదా, ఎంత విస్తారంగా ప్రార్థన చేస్తున్నారో. కాబట్టి కొంచెం మనం ఉన్న స్థలం ఏంటి? అదేంటి మీరు స్థలం మారిపోయారు ఏంటి? అక్కడ కుర్చీ వేసి మీకు అభ్యంతరపరిచారు వాళ్ళు. రైట్, వాళ్ళ స్థలాలు వాళ్ళకి కేటాయించినవి ఇచ్చేయాలండి. ఓకే, ఈ రోజుకి వదిలేస్తున్నారు, రేపు మాత్రం ఎవరి స్థలాలు వాళ్ళవే. ఓకే, అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి ఏంటంటే, మనం వచ్చింది ఇక్కడ దేవుడు మనతో మాట్లాడి, మనం దేవునితో ఒక చక్కటి నిబంధన చేసుకొని, మనము ఆయన విధానంలో మనం స్థిరంగా ఉండేలాగా మనం సిద్ధపాటు కలిగి రావాలి. కనుక ఇక్కడ కూడా మనం గమనించండి, ఈ వ్యక్తి 38 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాడు. ఒక్కసారి జస్ట్ దేవుడిని ఇలా దర్శించి మాట్లాడలేక అయిపోయింది. అవునా? ఇంకా అద్భుతాలు 1 కాదు 2 కాదు. అయితే అందుకే యోహానే అంటాడు, యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలు అన్నీ కూడా మేము రాయాలి, బైబిల్ గ్రంథంలో లెక్కించాలంటే భూమండలం సరిపోదు అంటాడు. అంటే కాల వ్యవధి తక్కువే, 3.5 సంవత్సరాలే కానీ విస్తారంగా చేశారు. అది ఏది అవసరం మేరకు మాత్రమే రాశారు. అయితే ఆ రాసినవి కూడా మీరు చదవరు, పట్టించుకోరు. ఇక్కడ 4వ అధ్యాయంలో ఒకసారి చూడండి, ఆయన అంత చక్కగా యోహాను సువార్త 4వ తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయ్యుండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకొనెను. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడుకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. అతడింకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగనని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచినని అతనితో చెప్పిరి.
నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. హల్లెలూయా. ఎగ్జాక్ట్గా యేసు ప్రభుని ఎప్పుడైతే ఆయన కలిశాడో, ఎప్పుడైతే చెప్పాడో ఆ టైమే అయిపోయింది. యేసు ప్రభు చెప్పాడు, అయిపోద్ది అన్నాడు. ఆయన తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయనకి దారిలోనే వారి యొక్క శిష్యులు, దాసులు ఎవరో వచ్చి ఎదుర్కొని యొక్క అద్భుతం గురించి వివరిస్తారో, అప్పుడు ఎంత ఇంచుమించుగా అంటే ఆయన క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు 1 గంట కరెక్ట్‌గా అని వారు తెలుసుకున్నాడు. తండ్రికి తెలిసింది కరెక్ట్‌గా నేను ఎప్పుడైతే యేసు ప్రభువుని నేను దర్శించి నేను మాట్లాడానో ఆ గడియలోనే స్వస్థత. హల్లెలూయా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వ్యక్తి ఎప్పుడు స్వస్థపరచబడ్డాడు? ఈ 38 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఆయన ప్రయత్నాలు చేసి ఉంటాడు. కానీ అవన్నీ ఫెయిలు, ఎక్కడ కూడా అవ్వలే. ఎప్పుడైతే యేసు ప్రభువారు బెతెస్దా కోనేటి దగ్గరికి వచ్చారో, యేసు ప్రభువారికి అతనికి మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు యేసు ప్రభువారు ఆ మాట పలికారో అప్పుడే స్వస్థత వచ్చింది. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడా అది దీర్ఘకాలికంగా అది రోగమన్నా లేకపోతే ఇంకేదన్నా సమస్య, భయంకరమైన సమస్య అవ్వచ్చు. అది ఎంత మీరు ఉపవాసం ఉండి ప్రయత్నం చేసి ప్రార్థన చేసినా కూడా పోలేని దాన్ని దేవుడు కానీ కరెక్ట్‌గా మిమ్మల్ని దర్శిస్తే ఆ గడియలోనే అయిపోద్ది. హల్లెలూయా. కాబట్టి అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకన్నీ తెలుసు. దేవుడు మన పట్ల దేవుడు ఎంత ఒక విస్తారమైన కృపను చూపిస్తాడు. ఆయన అద్భుతంగా ఆయన కార్యమును మన పట్ల దేవుడు ఆల్రెడీ చేశాడు, చేస్తాడు అని తెలిసినప్పటికీ కూడా ఎవరు కూడా అంత సీరియస్‌నెస్ ఉండదు. నేను చెప్తున్నాను కదా, మొదట్లో ఉన్న భక్తి ఈ రోజుల్లో ఎవ్వరికీ లేదు. ఇక మీదట కూడా ఉండదని నేనే చెప్తున్నాను. ఉండదు. ఎందుకంటే అంత్యకాలంలో జరిగేవి ఏంటట? 2 తిమోతి పత్రికలో మనం చదువుకున్న 3వ అధ్యాయంలో కదా, ఏంటట అవన్నీ కూడా 2వ అధ్యాయం నుంచి 2వ వచనం నుంచి చూస్తే 9 వరకు కూడా అక్కడ అనేకమైన విషయాలు ఉంటుంది. అలాగే అంత్యకాలంలో ఏముంటుందట? ప్రేమ చల్లారిపోద్దట. పైకి ఏముంటుందట? పైకి భక్తి గల వారుగా ఉంటారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటారు. అంటే మీరందరూ క్రైస్తవులంటే అవునండి అంటారు. మరి దేవుని కార్యం జరిగిందంటే కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు అంటారు. ఎందుకు కొన్ని జరగట్లేదు? కారణం ఏంటి? సంపూర్ణంగా నువ్వు లోబడకపోవడం, ఆయన నమ్మకపోవడం, ఆయన్ని నీ జీవితంలో మీరు ఆహ్వానించకపోవడమే. మత్తయి సువార్తలో కూడా మనం చదువుకున్నాం కదా, మత్తయి సువార్తలో కూడా మనకు ఒక మాట ఉంటుంది. ఆయన అడుగుతాడు ఏంటట? యాయీరు కుమార్తె గురించి ఆయన ఇంటికి తీసుకొని వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వారు అంటారు, నాకు స్థలం ఇవ్వండి అంటాడా? 9వ అధ్యాయంలో అనుకుంటా. ఒక స్థలం ఇవ్వండి అంటారు. చిన్న స్థలం అడుగుతారు యేసుప్రభు వారు. స్థలం ఎందుకు? యేసుప్రభు అలా కూర్చుందామనా? ఎందుకు అడిగాడు? అక్కడ కార్యం జరగాలి. నీ జీవితంలో కార్యం జరగాలన్నా కూడా నువ్వు దేవునికి స్థలం ఇవ్వాలి. హల్లెలూయా. కానీ ఇక్కడ మనం అన్నిటికీ మనకి టైం ఉంటుంది. మన ఉద్యోగానికి టైం ఉంటుంది, చదువుకు టైం ఉంటుంది, బయట ఫ్రెండ్స్ని కలవడానికి టైం ఉంటుంది, చుట్టరికాలు చేయడానికి టైం ఉంటుంది, అన్నిటికీ టైం ఉంటుంది. ఒక్క దేవుని దగ్గరికి మాత్రం వచ్చినప్పుడు అమ్మమ్మో చాలా టైం అయిపోతుందండి, ఎక్కువసేపు చెప్పేస్తున్నారు మాస్టర్ గారు అంటారు. ఇంకా వివిధ రకాలైన ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఎమోజీలు కనబడవేమో కదా, ఇక్కడ కనబడుతున్నవన్నీ అన్నీ ఉన్నాయి ఇక్కడ విచిత్రమైనవి. మేబీ ఆ వాట్సాప్ వాడు చూస్తే ఆడవన్నీ క్యాప్చర్ చేసుకొని కొత్తవన్నీ తయారు చేస్తాడు. అన్ని ఎక్స్ప్రెషన్స్ విచిత్రమైనవి, మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. కాబట్టి చెప్తున్నాను కదా, అన్నిటికీ సమయం ఉన్నది కానీ దేవునికి లేదు. కాబట్టి నీ జీవితం అలాగే. ఆడు 38 సంవత్సరాలే, నువ్వు ఇంకా ఎక్కువే ఉండొచ్చు, బయటికి చెప్పరు మీరు అంతే. ఇక్కడ ఇంకా చాలా కోనేరులు ఉన్నాయి. అక్కడ కూడా 5 మండపాల్లో ఇక్కడ ఇలాంటి బ్యాచ్ కూర్చొని ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఆ ఏ ఒక్క మండపంలో కూడా మీరు లేకుండా చూసుకోండి. హల్లెలూయా. యేసు ప్రభు వారికి చోటు ఇవ్వండి. యేసు ప్రభు వారికి చోటిస్తే మీరు ఊహించలేని రీతిలో దేవుడు చేస్తాడు. మీరు అనుకోవచ్చు ఇంతవరకు చేస్తే చాలు నా జీవితం. మీరు కూడా ప్రార్థించినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఇదొక్కటి చేయి చాలు అంటారు కొంతమంది. అంటే మళ్ళీ దేవుడికి ఎక్కువ భారం అయిపోద్దని, ఎందుకులే 2, 3 నేను పెట్టుకుంటాను, ఇదొక్కటి చేయి చాలు, ఈ ఒక్కసారికి చెయ్యి అంటారు. ఇలాంటి మాటలు వాడుతూ ఉంటారు ప్రార్థనలో. కానీ నేను చెప్తున్నాను కదా,
నువ్వు సంపూర్ణంగా నిన్ను నువ్వు అప్పగించుకునే దేవునికి కానీ నువ్వు కానీ చోటు ఇవ్వగలిగితే, దేవుణ్ణి ఆహ్వానించగలిగితే, నువ్వు ఊహించలేనిది నువ్వు బ్యాలెన్స్ పెట్టుకొని ఉంచుకోవాలనుకుంటున్నవి అన్నిటిని కూడా ఒక్కసారి తీసేస్తాడు. హల్లెలూయా. వద్దా? మీ సమస్యలు మీతోనే ఉండాలనుకుంటున్నారా? మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఏముందట? ఏముంది? ఏమన్నా ఉందా? అసలు మొదటి పేతురే లేదు బైబిల్లో. ఉందా లేదా? ఇవన్నీ ఇవన్నీ కంటతొచ్చాలి కదా. ఏముండదట? ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక ఆ, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆ. నిబ్బరమైన బుద్ధి గలవారై చాలు 8కి వెళ్ళిపోతున్నాం ఇంకా కదా. కాబట్టి ఏంటట, ఆయన ఎవరి గురించి చింతిస్తున్నాడట? ఎవరి గురించి అండి? మీ గురించే. మీ పక్కోళ్ళ వైపు చూసి చెప్పండి, నీ గురించే అని. ఆ, కదా. విచిత్రం ఏంటి తెలుసా? యేసు ప్రభు వారు మీ గురించి చింతిస్తే మీరు ఇంకొకటి గురించి చింతిస్తూ ఉంటారు. ఆయన్ని పట్టించుకోరు. మీకు ఏదన్నా కార్యం చేయాలంటే ఆయన చెయ్యాలి, కానీ మీరు మాత్రం ఆయనకి తిరగేసి మళ్ళీ ఒక థ్యాంక్స్ ఉండదు, ఏమి ఉండదు. ఆహా. బలవంతంగా చెప్పించాలి సాక్ష్యాలు కదా. బలవంతపు సాక్ష్యాలు ఏవి అసలు కేరే చేయడు, గుర్తుపెట్టుకోండి. అలా అవసరం కూడా లేదు. కాబట్టి ఆయన మన గురించి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటాడు. మన గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఒకటే, ఆయనను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమించే రీతిలో మనము కూడా ఉండాలి అంటే, ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మీరు ప్రేమించడం కాదు, ఆయన ప్రేమించకపోయినా మీరు ప్రేమించగలగాలి. అదే కదా. ఎందుకంటే ఆయన చేసిన పని అది. రోమపత్రిక 5వ అధ్యాయము ఏముందట? 6 అలాగే 8 వచనాల్లో చదవండి. రోమన్స్ 5, 6 and 8. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే, ఇది అండర్లైన్ చేసి, మనం ఇంకనూ పాపులు అంటే అప్పటికి ఎప్పుడు మారరు అని. ఇంకా అప్పటికి ఎవ్వరూ మారలేదు, మారుతారో లేదో కూడా గ్యారంటీ కూడా లేదు. కానీ ఆయన చేసిన ఒక పెద్ద కార్యం ఏంటట? క్రీస్తు మన కొరకు చనిపోయెను. మీరు మారినా మారకపోయినా దేవుడు మీ కొరకు చనిపోయాడు. ఎందుకంటే మిమ్మల్ని అంతగా ప్రేమించాడు. మీరైతే ఏం చేస్తారంటే, బాగోదు కదండి, ఆయన మన ప్రేమించాడు కాబట్టి నేను ప్రేమించాలని కదా. అలా కాదండి, గుర్తుపెట్టుకోండి. అందుకనే దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో నేను మీకు ఒక మాట చెప్పాను, 16, 17 వచనాల్లో కూడా వాళ్ళు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ మైండ్ బ్లోయింగ్ ఉంటుంది ఎప్పుడు కూడా. అది ఎప్పుడు ఆల్ టైమ్ రికార్డ్. అది చదవండి ఒకసారి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16. షడ్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, ఏం చెప్పారు? నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యలేనంత చింత మాకు లేదు. ఆహా. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, ఒకవేళ ఏంటట? ఆయన రక్షింపకపోయినను, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా రాజా నీ దేవతలను మేము పూజింపనిమనియు. ఏం చేసుకుంటావు చేసుకో, అంతేనా? ఏం చేసుకోండి చేసుకో. ఏంటి? నా దేవుడు ఎలాంటి వాడు వాళ్ళు చెప్పేశారు. సమర్థుడు, రక్షించడానికి సమర్థుడట. అయినా సరే ఒకవేళ ఆయన రక్షించకపోయినను, ఈ మాట ఎవరు వాడతారండి? మీరు వాడతారా? చెయ్యాల్సిందే. ఈ సమస్య పరిష్కరించవలసిందే, ఈ రోగం పోవాల్సిందే, ఈ అప్పు పోవాల్సిందే, లేకపోతే చర్చికి సెలవులు. అవునా? అంతే కదా. ఇచ్చడమే. మన దసరాకి ఎంతమంది సెలవులు పెట్టారు సరదాగా? మన ఆదివారం పెట్టారు కదా, పెడతారు. అదే అలాగా చర్చికి కూడా సెలవులు ఉంటాయి కదా, అది మన చర్చికే. కనుక గుర్తుపెట్టుకోండి, దేవుడికి మనం స్థలం ఇస్తే, చోటు ఇస్తే, సంపూర్ణంగా నిన్ను అప్పగించుకుంటే అది ఎంత సమస్య అయినప్పటికీ కూడా. అయితే ఇలాంటి మనస్సు కూడా మీరు కలిగి ఉండాలి. ఒకవేళ సమస్య దేవుడు పరిష్కరించట్లేదు అనేసి అంటే దాని యొక్క ఉద్దేశం చాలా గొప్పది. అంటే దాని ద్వారా ఏదో దేవుడు ఇతరులకి, లేకపోతే దేవుడు మహిమార్థం అది ఉంచాడని కూడా మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ఆ ముగ్గురు యవనస్తులు కూడా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏంటి? ఒకవేళ
చెయ్యకపోయినా సరే మాకు ఏం బాధ లేదు అంటున్నారు. కానీ మనమైతే అలా ఊరుకోం కదా! ఖచ్చితంగా ఒకళ్ళు చేయకపోతే దేవుడే కాదు, చేయకపోతే పాస్టరే కాదు, చర్చే కాదండి అది అసల. ఇయి అన్నమాట. కనుక గుర్తుపెట్టుకోండి, పైకి భక్తి గలవారుగా ఉండి గూడా దేవుని శక్తిని ఆశ్రయించట్లేదంటే సంపూర్ణంగా నువ్వు అప్పగించుకోవట్లేదు. నువ్వు ప్రేమించట్లేదు. అయితే నువ్వు ప్రేమించావా ముందు దేవుణ్ణి? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము ఏముందట 9, ఆయనే మొదట మనలను ప్రేమించాడట. యేసు ప్రభువారే మొదట ప్రేమించారు. ఆయనే నిన్ను ఎంపిక చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? నిత్యత్వములో ఆయన నిరంతరము కూడా నువ్వు ఆయనతో ఉండాలనేది ఆయనకు కోరిక కాబట్టి. కనుక మీరేవి కూడా మీరు పట్టించుకోరు. మీకు నచ్చినట్టు మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ అలా చేస్తే గుర్తుపెట్టుకోండి, సమయం ఇంకా బాబు నాన్న రా అండి అని ఇలా చెప్పుకోవడానికి బతుకులాడడానికి ఏమీ లేదు. అలా అవసరం కూడా లేదు. అయిపోయింది. ఎందుకంటే ఈ యొక్క చివరి దినాల్లో ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో, వారి భక్తిని పెంచుకుంటారో, ఆధ్యాత్మికంగా ఎదుగుతానికి ఇష్టపడతారో, దేవుని కొరకు ఏమైనా చేయాలనుకుంటారో వారు మాత్రమే నిలుస్తారు. అంతే కదా? నేను మీకు ఆల్రెడీ చెప్పాను, లాస్ట్ మాటని చెప్పి ముగించేస్తాను. మన ఇంట్లో ప్రతీది కూడా, ఇంట్లో ఉంటున్న ప్రతి వస్తువు దానికంటూ ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. మీరు వాడుతున్నది, ఇంట్లో ఉంటున్నది అన్నిటికీ ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఏది కూడా ఊరికినే అలా పెట్టరు. దాని యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. అంటే జీవం లేని వస్తువులే ఉపయోగపడుతున్నప్పుడు జీవము కలిగిన నీవు ఉపయోగపడవా? ఉపయోగపడాలి కూడా కదా. అందుకే కదా మనం మాట్లాడుకున్నాం మనం ఆదివారం ఏం మాట్లాడాం? ఫలించాలా? ఫలించిన ప్రతి చెట్టు ఏం చేయాలట? నరికి వేయబడుతుంది. గుర్తుపెట్టుకోండి. అది కూడా ఫలించాలి అంటున్నది కూడా నిర్దిష్టమైన కాలంలోనే. అంతేనా? అంటే కాల పరిమితిలోనే, నీకు ఇచ్చిన ఆయుష్లోనే. ఆ ఆయుష్ దాటిన తర్వాత ఇక్కడ ఈ ధనవంతుడు వెళ్ళిపోయాడట. ఎక్కడికి? అక్కడికి వెళ్ళిపోయి అప్పుడు అనేస్తున్నాడట, లేదు లేదు నాకు ఎంతమంది ఉన్నారట? 5 సహోదరులు ఉన్నారు. వారందరికీ కూడా నేను వెళ్ళి సువార్త చెప్తాను. అక్కడికి వెళ్ళినాక రియలైజేషన్ వచ్చి అప్పుడు అంటాడట, అవదు. భూమి మీద మోషే లాంటి ప్రవక్తలు ఉన్నారు, వారు చెప్తారులే అనేసాడు దేవుడు. అంతే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనకి నిర్దిష్టమైన కాలము, మనకి ఇవ్వబడిన ఆయుష్ కాలంలోనే మనము ఏం చేయాలట? దేవునికి చోటు ఇవ్వండి. మీరు ఎందుకు తయారు చేయబడ్డారో, నిర్మించబడ్డారో అది మీరు జ్ఞాపకము చేసుకొని దేవుని యొక్క చిత్తము నెరవేర్చువారుగా ఉంటే అది మీకు మంచిది. అప్పుడు మాత్రమే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము ఆఖరి భాగంలో ఏముందట? ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కడు ఎవరు వెళ్తారంట? అదే చేయమంటున్నాను నేను. మరి దేవుని చిత్తం ఏంటండి? ఆదివారము లేటుగా వెళ్ళుట దేవుని చిత్తము, ఆదివారము చర్చ్ ఎగ్గొట్టుట దేవుని చిత్తము, ఇంకా కేవలం మొదటి ఆదివారము వచ్చేదే దేవుని చిత్తము. ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాల్సిన విషయాలు కనుక ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఇవి కాదు కనుక ఆలోచించండి. సమయం ఎక్కువ లేదు కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవునికి సమయానికి ఇవ్వండి. దేవుడు మీ జీవితంలో కలుగు చేసుకునేటట్టు చూసుకోండి. మీరంతా మీరుగా దేవుని దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో అయిపోయారు. కానీ దేవుడే మీ దగ్గరికి వస్తున్నప్పుడు కూడా మీరు దాన్ని రిసీవ్ చేసుకోకపోతే, నీకేం కావాలని అడుగుతున్నప్పుడు కూడా చెప్పు, కరెక్ట్గా చెప్పు, స్ట్రైట్గా చెప్పు. అలా అందరూ ఇప్పుడు ఆడు చెప్తున్నది ఏంటట? ఏం చెప్పాడు? 38 సంవత్సరాలుగా బాధపడుతున్నాడు. దేవుడు నువ్వు స్వస్థత కావాలా అంటే ఏం చెప్పాలి? అంతే కదా. ఏం చెప్పాడు? అవద్దు, మనకి ఎక్స్ట్రాలు వద్దు, స్ట్రైట్గా చెప్పే, అంతే. హల్లెలూయా. కనుక నా దేవుడు నేను దర్శించడానికి ఎప్పుడూ సంసిద్ధుడే. ఆయన ద్వారా మీ జీవితంలో గొప్ప కార్యము జరుగులాగన నిరంతరము కూడా ఆయన కృప కొరకు కనిపెట్టండి. హల్లెలూయా. దేవుడి యొక్క కొద్ది మాటలు వినుకుల్లో ఫలించను గాక. చిన్న ప్రార్థన చేద్దాం.